నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశ్నార్థకంగా పులి ఆచూకీ. రాత్రి వేళల్లో పశువులపై తెగబడుతున్న వైనం. భయాందోళనలతో ప్రజానికం. పులిని బంధించేందుకు పూణే నుండి ప్రత్యేక బృందం రాక. నిరంతరం పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ. మహాశివరాత్రి ఏర్పాట్లపై సమన్వయ శాఖలతో సమీక్షా సమావేశం. గుర్తించిన ఘాట్లలో మాత్రమే పుణ్య స్నానాలకు అనుమతి. ఘాట్ మేనేజ్మెంట్, ఈతగాళ్లు, బోట్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. అనుమతులు లేకుండా టెంట్లు, అన్నదానం నిషేధం. భద్రత, అత్యవసర సేవలు సమన్వయ వ్యవస్థ. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్. 612 సర్వే నెంబర్పై సమగ్ర విచారణ జరిపించండి. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు కలెక్టర్కు ఫిర్యాదు. గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి ఆచూకీ గురువారం మధ్యాహ్నానికి ప్రశ్నార్థకంగానే మారింది. గత 6 రోజులుగా పగటిపూట విశ్రాంతి తీసుకుంటూ రాత్రి వేళల్లో సంచరిస్తూ దొరికిన పశువులను చంపి తింటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ పెద్ద పులి తెల్లవారుజాము సమయానికి రాజానగరం మండలం భూపాలపట్నం, జి ఎర్రపాలెం గ్రామాల సరిహద్దుల్లో ఉన్నట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామంలో ఒక పెద్ద ఆవు, జి ఎర్రంపాలెం గ్రామంలో 3 దూడలు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం మధ్యాహ్నం జి ఎర్రంపాలెం గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితి పరిశీలించారు. 3 దూడల్లో ఒక దూడను పులి తినినట్లు అటవీశాఖ అధికారులు తెలియజేశారు. పామ్ ఆయిల్ తోటల్లో పులి దాక్కుని ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సందేశం మేరకు అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరానికి ప్రత్యేక రెస్క్యూ బృందాలు చేరుకున్నాయని, సిసిఎఫ్ రాజమహేంద్రవరం మార్గదర్శకత్వంలో అటవీ బృందాలు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ క్రేజ్లు, ట్రాప్ కెమెరాలతో పులిజాడల గుర్తింపుకు చర్యలు వేగవంతం చేశాయని వెల్లడించారు. వెటర్నరీ డాక్టర్లు, వన్యప్రాణి నిపుణులు రంగంలోకి దిగారని, పులి జాడ లభించిన వెంటనే బంధించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఏఓ బి ప్రభాకర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పివి చలపతిరావు, సిసిఎఫ్ బిఎన్ఎన్ మూర్తి, డిఏఓ ప్రభాకర్ రావు, ఎఫ్ఆర్ఓ ఎస్ దావిద్రాజ్ నాయుడు, ఎన్టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు డాక్టర్ ఫణీంద్ర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పులిని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయరాదని, అది అత్యంత సున్నిత స్వభావం కలిగిన వన్యప్రాణి అని తెలిపారు. స్వల్ప అలికిడి జరిగిన పులి మరో ప్రాంతానికి తరలిపోయే అవకాశం ఉందని, అలా జరిగితే అటవీ అధికారులు పులిని గుర్తించి బంధించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కారణంగా పులిని సురక్షితంగా పట్టుకోవడం సాధ్యం కాకుండా మరే అవకాశం ఉందని, కావున ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి పాదముద్రలను చెడగొట్టకుండా అటవీ బృందాలకు సహకరించాలని సూచించారు. ఉదయం వేట జరిగిన ప్రాంతానికి పులి మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఆందోళన చెందకుండా ఓర్పుతో అధికారుల సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఏఓ ప్రభాకర్ రావు, ఎఫ్ఆర్ఓ ఎస్ దావిద్రాజ్ నాయుడు, ఎన్టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు డాక్టర్ ఫణీంద్ర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రోజు నుంచి మన పెద్ద పులి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తుంది. మనము ఆ పెద్ద పులిని మనము ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. డ్రోన్ ద్వారా మన కెమెరా ట్రాప్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. పెద్ద పులి సుమారుగా 3 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక
పోయిన 12 రోజుల నుంచి మన ఏలూరు జిల్లా, మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా అది సంచరించింది. కానీ ఈ పులి ఇప్పటి వరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు, మనుషుల మీద ఎటువంటి అటాక్ చేయలేదు. కానీ మన పశువుల మీద దాడి చేస్తుంది రాత్రి సమయంలో. ఈ పెద్ద పులిని పట్టుకోవడానికి మనకు పర్మిషన్స్ వచ్చాయి. ఎన్టీసీ నుంచి పర్మిషన్ వచ్చింది, మన స్టేట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నుంచి కూడా పర్మిషన్ ఉంది. ఈ పెద్ద పులిని సురక్షితంగా పట్టుకోవడానికి మనము ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని రకాల టెక్నాలజీ కూడా వాడుతున్నాము. ఈ రోజు నుంచి థర్మల్ డ్రోన్స్ వాడుతున్నాము, 4G కెమెరాస్, వెబ్ ఎనేబుల్డ్ కెమెరాస్ వాడుతున్నాము. అదేవిధంగా ఇంకా మనము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ని కూడా ఈ రోజు నుంచి 12 నుంచి 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ చేసాము. కానీ మనకు ఒకటి సమస్య ఏమంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. చుట్టుపక్కల గ్రామస్తుల వల్ల కొద్దిగా వాళ్ళు తిరగడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడి ఆ పులి కొద్దిగా బయట వెళ్ళడం జరుగుతుంది, మూవ్ అవుతుంది. మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నాను, కొద్దిగా వాళ్ళు సహకరిస్తే, వాళ్ళు మనం మూమెంట్ తగ్గిస్తే, మన అటవీ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు, మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు. మనము అందరికీ మీడియా మిత్రులకి, గ్రామస్తులకి విజ్ఞప్తి ఏమంటే, మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అతి త్వరగా దీన్ని క్యాప్చర్ చేసి సురక్షితంగా మనము రిలోకేట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేశాము. ఈ రోజు పూనా నుంచి ఒక టీం కూడా వచ్చింది. అతి త్వరగా 15-20 నిమిషాలు ఇక్కడ చేరుకుంటుంది. కానీ మనము మన గ్రామస్తులు కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రాకుండా మనకు సహకరిస్తే అతి త్వరగా దీన్ని సురక్షితంగా మనం క్యాప్చర్ చేసి రిలోకేషన్ చేస్తాము. తర్వాత అన్ని రకాల టెక్నాలజీ కూడా ఏం అవసరం ఉంది, అన్ని రకాల టెక్నాలజీ కూడా ఈ రోజు నుంచి వాడుతున్నాము. జాతి కానీ మన చిరుతపులి జాతి, క్యాట్ ఫ్యామిలీ ఇది. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 23 లక్షల రూపాయలు విలువ చేసే 28 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడే యువకుడు పసుపులేటి సీతారామలింగేశ్వరరావును అరెస్ట్ చేసి 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై శ్రీకాంత్ వెల్లడించారు. ఈ వార్త కృపానందం, కాకినాడ జిల్లా పిఠాపురం కొంప వీధికి చెందిన పసుపులేటి సీతారామలింగేశ్వరరావు ప్రస్తుతం తునిలో నివసిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీ చేయడమే ఉపాధిగా ఎంచుకున్నాడు. పోలీసులు ఇతన్ని పట్టుకొని సుమారు 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ వై శ్రీకాంత్ మీడియా సమావేశంలో వివరించారు. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేసే వ్యక్తుల మీద ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్కే బాజీలాల్ ప్రత్యేక నిఘా ఉంచారు. రాజమహేంద్రవరం జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా బైక్ దొంగతనాలు చేసే పసుపులేటి సీతారామలింగేశ్వరరావును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీతారామలింగేశ్వరరావు గతంలో పిఠాపురంలో బంగారు షాప్ పెట్టుకొని ఆ వ్యాపారంలో నష్టాలు రావడం, కొంతకాలం కార్ ట్రావెల్స్ పెట్టి అందులో కూడా నష్టాలు రావడంతో సదరు ముద్దాయి సీతారామలింగేశ్వరరావు అప్పటి నుంచి చోరీల మార్గం ఎంచుకున్నాడు. రాజమండ్రి చుట్టుప్రక్కల పలుచోట్ల బైక్ దొంగతనాలు చేస్తూ ఖరీదైన యూనికార్న్లు, సుజుకి యాక్సెస్లు, హీరో గ్లామర్లు, స్ప్లెండర్ ప్లస్లను దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడకుండా గుట్టుచప్పుడు కాకుండా జల్సాగా జీవనం సాగిస్తున్నాడు. సదరు ముద్దాయి మీద ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్ వారి సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టి సదరు ముద్దాయిని అరెస్ట్ చేయడంతో గుట్టురట్టయింది. అతని వద్ద నుండి మొత్తం 28 బైక్లు రికవరీ చేశారు. అందులో రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 12 బైక్లు, రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 2 బైక్లు, రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 3 బైక్లు, తాళ్లపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 1 బైకు, సర్పవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 1 బైకు, మొత్తం 28 బైక్లను రికవరీ చేయడం జరిగింది. వీటిలో 6 యూనికార్న్ బైక్లు, 8 హోండా యాక్టివా బైక్లు, 6 సుజుకి యాక్సెస్ బైక్లు, 5 హీరో గ్లామర్ బైక్లు మరియు 3 స్ప్లెండర్ ప్లస్ బైక్లు రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసిన మొత్తం 28 బైక్ల విలువ సుమారు 23 లక్షల రూపాయలు. సదరు కేసులో ప్రతిభ కనబరిచిన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్కే బాజీలాల్, ఎస్ఐ ఆఫ్ పోలీస్ కె నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది వి నాగరాజు, కె ప్రవీణ్ కుమార్, వినయ్, వి సత్యనారాయణ,
వి సత్యప్రసాద్లను ఉన్నతాధికారులు అభినందించారు. ప్రకాష్ నగర్ లిమిట్స్లో జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గర రెగ్యులర్ చెకింగ్లో భాగంగా వెహికల్స్ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ప్రకాష్ నగర్ పోలీసు వారి సిబ్బందితోటి. ఆ సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు పసుపులేటి సీతారామలింగేశ్వరరావు, తండ్రి పేరు వీరశంకర్రావు, పిఠాపురం కాకినాడ జిల్లాకు సంబంధించిన వాడు. ఇతని దగ్గర నుంచి మనం ఒక 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. ఇతను గతంలో పిఠాపురంలో గోల్డ్ షాపు వ్యాపారం నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడం వలన కార్ ట్రావెల్స్ బిజినెస్ చేశాడు. అందులో కూడా నష్టాలు రావడం వలన అప్పులు తీర్చడం కోసం అలానే జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఖరీదైన బైకులు దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతని మీద గతంలో కూడా ఎక్కడ ఏ స్టేషన్లో కేసులు నమోదు కాలేదు. ఇతని నుంచి మనం 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉంది. అలానే ఈ బైకులు రికవరీ చేయడంలో ప్రకాష్ నగర్ సిఐ గారు, వారి పోలీస్ సిబ్బంది, అలానే క్రైమ్ పార్టీ ప్రతిభ కనపరిచారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఈ రికవరీ చేసిన బైకుల్లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 12 బైక్స్, రాజమండ్రి టీ టౌన్ లిమిట్స్లో 11 బైక్స్ ఉన్నాయి. రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 బైక్స్, తాళ్ళపూడి పిఎస్ లిమిట్స్లో 1 బైక్, సర్పవరం 1 బైక్, మొత్తం టోటల్ 28 బైక్స్. వీటి వాల్యూ సుమారు 23 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇది తక్కువ ఖర్చుతోటే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా బైక్ని టచ్ చేసినట్టయితే సౌండ్ వస్తుంది. అలానే వీల్ లాక్స్, వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. జీపీఎస్ సుమారు ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే జీపీఎస్ సిస్టమ్ ఒకటి వస్తుంది. దీన్ని అమర్చుకుంటే వాళ్ళు సులభంగా ట్రాక్ చేసుకోవడానికి, వాళ్ళ బైక్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలానే మన ప్రకాష్ నగర్ లిమిట్స్లో కూడా ఎవరైనా దూర ప్రాంతాలకు లేదా ఎక్కువ రోజులు ఏదైనా విహారయాత్రలకు వెళ్తున్నట్టయితే LHMS సిస్టమ్ అనేది ఉందండి, లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. అది వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలు అరికట్టడానికి, ఒకవేళ జరిగినట్లయితే వెంటనే గుర్తించడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మహాశివరాత్రి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన గురువారం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, వైద్య, అగ్నిమాపక, ఎండోమెంట్, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల పరిధిలో గుర్తించిన ప్రధాన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలు అనుమతి ఇవ్వాలని, అనధికార ఘాట్ల వద్ద భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కలెక్టర్ ఆదేశించారు. గతంలో చోటు చేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్, మండల అధికారులు టామ్ మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా గ్రామాలు, వార్డుల్లో ఇప్పటి నుంచే విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు. ఘాట్ల నిర్వహణ బాధ్యతలను శాఖల వారీగా స్పష్టంగా కేటాయించారు. మున్సిపల్ శాఖలు పారిశుధ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, లైటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ శాఖ ఘాట్ల వద్ద క్రమబద్ధమైన నిర్వహణ, బారికేడింగ్, చెక్పోస్టుల ఏర్పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు. మత్స్యశాఖ, ఫైర్, టూరిజం శాఖల సమన్వయంతో ప్రతి ఘాట్ వద్ద షిఫ్ట్ల వారీగా ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలని, హాజరు ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లకు 2 SDRF బృందాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, శివరాత్రి ఏర్పాట్లను 2027 గోదావరి పుష్కరాలకు రోల్ మోడల్గా తీసుకొని సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఘాట్లు, దేవాలయాలు, రహదారి మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర మానిటరింగ్ చేపడతామని, గ్రామ స్థాయిలో విలేజ్ మానిటరింగ్ టీంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్, నో పార్కింగ్ జోన్లు, పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు,
సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అనధికార ఘాట్ల వద్ద ప్రజలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, మైక్ అనౌన్స్మెంట్లు 5-6 రోజుల ముందే ప్రారంభించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. మున్సిపల్ ఏర్పాట్లపై కమిషనర్ రాహుల్ మీనా, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, నగర పరిధిలోని ఘాట్లు, దేవాలయాల వద్ద పారిశుధ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, బ్రెస్ట్ ఫీడింగ్ షెల్టర్లు, సీనియర్ సిటిజన్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా టెంట్లు, ఆహార పంపిణీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, రాజమండ్రి ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Okay, let him talk to 3 of them and deploy accordingly. Then EPDC, మీ వైపు నుంచి లాస్ట్ టైం సప్లై ఎంత లోడ్ పెరిగింది శివరాత్రికి? లాస్ట్ టైం మన కోర్లింగర్ ఘాట్ రోడ్ సార్, పుష్కర్ ఘాట్ మేడం, 2 చోట్ల స్టాఫ్ పెట్టుకున్నాం మేడం. మీరు ఏం పెట్టుకున్నారు అడగట్లేదు, లోడ్ పెరిగింది ఎంత పెరిగిందని అడుగుతుంది. సరే చూసుకోలేదు, మీకు ప్రతి శివరాత్రికి మీకు లోడ్ పర్సెంటేజ్ ఎంత పెరిగింది అనలైజ్ చేయండి. లాస్ట్ 4-5 ఏళ్ళు ఉంటాయి కదా దగ్గర, ఆ లోడ్ బట్టి మీరు అరేంజ్మెంట్స్ చేసుకోండి, గ్యాప్ రాకుండా. మీరు మళ్ళీ లైట్ లేవు, మేము బాగానే ఉంది, లైట్లో మీరు కార్పొరేషన్ పెట్టలేదు అని నేను మీ వైపు నుంచి ఉండాలి ప్రాపర్గా. ఓకే, ఇన్షూర్ చేసుకోండి. ఎంత పర్సెంటేజ్ లోడ్ ఇంక్రీజ్ ఉందో దాన్ని మీరు ముందే డైవర్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో యూ టేక్ కేర్ ఆఫ్ దట్. దెన్ శానిటేషన్ ఇన్ రూరల్ ఏరియాస్, డిపిఓ శానిటేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. దేని వల్ల రాలేదు? ఏం మీటింగ్? సరే, ఏంటి మీ ప్లాన్ ఏంటి? ఏదైతే గార్డ్స్ ఏమున్నాయో వాటి అన్ని చోట కూడా శానిటేషన్ స్టాఫ్ అందరినీ అపాయింట్ చేసి శానిటేషన్ అప్డేట్ చేయించుకోండి. అప్రోచ్ రోడ్స్ రూరల్ ఏరియాస్ అంతా చూసుకోండి. కొవ్వూరు సైడ్ కూడా అప్రోచ్ ఏరియాస్, తర్వాత అక్కడ చెప్తున్నారు సీతారామము, ఎక్కడెక్కడైతే మేజర్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఎన్షూర్ చేసుకోండి. ఓకే, దెన్ ఇరిగేషన్, నీళ్ళు పరిస్థితి ఏంటి? మీ సడన్గా పరిసరాలు తగ్గించడాలు, గ్యాప్స్. అదృష్టవశాత్తు మేడం చెప్పినట్టు మన దగ్గర వీఆర్ డూయింగ్ వెల్. ఈ శివరాత్రి కూడా మోర్ నంబర్ టర్న్అవుట్ ఉంటుందని అన్ని ప్రాంతాలు, నాట్ ఓన్లీ ఈస్ట్ గోదావరి, ఎందుకంటే ఎక్కువ టర్న్అవుట్ అయిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. బికాజ్ ఈ పీపుల్ విపరీతంగా వస్తున్నారు భక్తికి, బస్సు ఫ్రీ అని దానివల్ల. కాబట్టి ఎండోమెంట్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ అండ్ పోలీస్, మెడికల్ నుంచి ఎవరు వచ్చారో తెలీదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫిషరీస్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అంతా. అలాగే ట్రాన్స్పోర్టేషన్, అందరం కలిపి కాన్సన్ట్రేట్గా అలర్ట్గా పనిచేస్తే తప్ప ఇన్సిడెంట్ ఫ్రీగా మనం చేయలేము. బ్యారికేడింగ్ దగ్గర నుంచి మనం పెట్టే కాషన్ బోర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. టెంపుల్స్లో తోసుకోవద్దు, సింగిల్ పెద్ద మ్యాటర్ పెట్టద్దు, తోసుకోవద్దు, అదొక్క వర్డ్ పెట్టి ఫ్లెక్సీ పెట్టండి అంతే. తోసుకోవద్దు, అనౌన్స్మెంట్ జస్ట్ టెంపుల్ ఎంట్రీ పాయింట్లో లోపల, టెంపుల్ జస్ట్ మెయిన్ మహాద్వారంలో ఎంటర్ అవుతారు, మళ్ళీ తిరిగి వచ్చే దగ్గర 2-3 దగ్గరలు పెట్టి మనం చేస్తే అట్లీస్ట్ దే విల్ రీడ్, బాగా కనిపించేటట్టు పెట్టండి. బయట పబ్లిక్ అటెన్షన్ సిస్టమ్, బయట రోడ్డు పైన పబ్లిక్ అటెన్షన్ సిస్టమ్. మనం ఇవన్నీ చేయకపోతే నైట్ యాక్టివిటీ ఎక్కువ. సో నైట్ అరౌండ్ మనం 1 o'clock అంటాం, కానీ ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 12 o'clock. 12 o'clock నుంచి హడావుడి స్టార్ట్ అవుతుంది. నైట్ ఒకసారి కానీ మనం కానీ యాక్సెస్ ఇచ్చేసామంటే టెంపుల్ కానీ, టెంపుల్ మెయిన్ గేట్ కానీ, ఎక్కడెక్కడైనా ఎండోమెంట్స్ నుంచి మీకు వాచ్మెన్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరినీ మెయిన్ గేట్ దగ్గర పెట్టుకోవాలి. పిడింగోయి పంచాయతీ పరిధిలోని 612 సర్వే నెంబర్పై సమగ్ర విచారణ జరిపించి సదరు భూమి కబ్జాకు గురైతే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు కోరారు.
తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేసేందుకు ఆయన ఈ రోజు వెళ్ళగా ఆయన సెలవులో ఉన్నందున కలెక్టర్ కీర్తి చేకూరికి సదరు ఫిర్యాదు పత్రాన్ని ఒక పెన్ డ్రైవ్ను అందజేశారు. అనంతరం మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ముఖ్య అనుచరుడు, అతి సన్నిహితుడైన రామశర్మ ఇటీవల రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్రాంపై ఒక ల్యాండ్ విషయమై ఆరోపణలు చేశాడని తెలిపారు. భరత్రాం కార్యాలయం ఉన్న విఎల్పురం సమీపంలోని పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని మార్గాని ఎస్టేట్స్కు ఆనుకొని ఉన్న ఒక ల్యాండ్ను కలిపేసుకున్నారని ప్రధానంగా ఆరోపించడం జరిగిందన్నారు. సదరు పంచాయతీ పరిధిలోని 612 అనే సర్వే నెంబర్ భూమిని అధికార బలంతో మార్గాని భరత్రాం తన మార్గాని ఎస్టేట్లో కలిపేసుకున్నారని ఆరోపణ చేయడం జరిగిందన్నారు. అలాగే సదరు మార్గాని ఎస్టేట్ 2019 నాటికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మార్గాని భరత్రాం ఎంపీ కాకముందు ఎంత ఉండేది, 2024 నాటికి ఏ మేరకు పెరిగిందనేది సమగ్ర సర్వే చేస్తే తెలుస్తుందని రామశర్మ మీడియా ముఖంగా ఆరోపణ చేయడం జరిగిందని, రామశర్మ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఉంది అనే విషయాలను నిగ్గు తేల్చేందుకు సంబంధిత అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని రామశర్మ నిర్వహించిన మీడియా సమావేశంపై వీడియోతో కూడిన పెన్ డ్రైవ్ను కలెక్టర్కు మజ్జి రాంబాబు అందజేసి కోరారు. అలాగే భరత్రాం మిత్రుడు కుంచె సత్యం అనే వ్యక్తికి 3,50,000 రూపాయలు బాకీ ఉన్నట్లు అతడి డైరీలో రాసుకోగా అతని భార్య సదరు బాకీ కోసం 3 ఏళ్లుగా తిరుగుతున్న భరత్రాం ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడా రామశర్మ చెప్పుకొచ్చారని వివరించారు. భరత్రాం ఎంపీగా అధికారంలో ఉన్న కాలంలో అతని వెంట ఉన్న రామశర్మ ఈ ఆరోపణలు చేయడంతో ఇవన్నీ నిజమని తామే కాదు నగర ప్రజలంతా నమ్ముతున్నారని అన్నారు. టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, తంగెళ్ల బాబీ, కంటిపొడి శ్రీనివాస్, కడలి రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ, ముఖమటి సత్యనారాయణ, జవ్వాది మురళి, దాస్యం ప్రసాద్, అస్లాం, నిమిష కవి కలెక్టర్ను కలిసి వారిలో ఉన్నారు. నిమిష కవి కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. మొన్నటి రోజునే నగర వైసీపీ ప్రెసిడెంట్ మార్గాని భరత్రాం మీద ఆయన ముఖ్య అనుచరుడు, ఆయన చెడ్డీ ఫ్రెండ్ రామ్ శర్మ గారు మొన్నటి రోజుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి అనేకమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే 2019 నాటికి మార్గాని ఎస్టేట్ పరిధి అంతా రికార్డు పరంగా 2019 నుంచి ఆయన అధికారంలో ఉన్న తర్వాత 24 ఊరికి పరిధి అంతా ఎంతవరకు కబ్జా చేశారన్నది ఆయన చెప్పారు. ఇదన్నీ కూడా ఆయనతోటి నిత్యం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన కూడా తిరిగి ఆయనతో సపోర్ట్గా ఉన్న మనిషి ఆయన అత్యంత సన్నిధి చెప్పిన మాటలు. దీన్ని ఎందుకని నిజమని తీసుకుంటున్నాం అంటే మేము అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే కొంచెం సత్యం అన్న ఆయన ఒక డైరీలోను ఆయన కాలం చేసేటట ఒక డైరీలో 3,50,000 రూపాయలు ఏదో ఈయన అవాల్తీ ఉన్నట్టు భరత్రాం గారు అవాల్తీ మేరకు 3 సంవత్సరాలు ఆమె కాళ్ళు ఎరిపోయేలా చెప్పులు ఎరిపోయేలా తిరిగినా కూడా దానికి ఏం న్యాయం చేయలేనట్టు కూడా చెప్పారు. అది ఎందుకు నమ్మవలసి వచ్చిందంటే ఆయన ప్రెస్ మీట్లోనే ఆ అమ్మాయితో మాట్లాడిన కుంచే సత్యం భార్యతోటి స్వయంగా మాట్లాడిన ఆడియో రికార్డు కూడా వినిపించడం జరిగింది. 3 సంవత్సరాలు తిరిగినా కూడా 3,50,000 సమాధానం చెప్పలేదు. ఆమెమో మీకు న్యాయం చేస్తామంటే నాకు ఏం న్యాయం చేయవలసిన పని లేదండి, నా 3,50,000 రూపాయలు నా భర్త డైరీలో రాసి ఎంపీ భరత్రాం గారు ఇప్పిస్తారు, ఆయన ఒప్పుకున్నారని చెప్పడం జరిగింది. ఆ డబ్బులే ఇప్పించని చాలు, నాకు ఏం ఇతర న్యాయాలు ఏం చేయవలసిన లేదని కూడా అడిగినా కూడా ఆవిడ చాలా బాధాకరంగా చెప్పింది. ఆ భర్త కుంచే సత్యం గారు బతుకుంటుండగా మా ఎంపీ ఎంత తోపు అంత తోపు భరత్రాము అని చెప్పుకొచ్చేవాడు, ఇతని నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని కూడా ఆవిడ ఆడియో కాల్లో వినిపించడం జరిగింది. దీని గురించి మేము అడుగుతున్నది ఏంటంటే 2019లో మార్గాన్ ఎస్టేట్ పరిధి ఎంత సర్వే చేయించాలి, ఇప్పుడు ఎంత ఉన్నదో సర్వే చేయించాలి, అదంతా గవర్నమెంట్ సైట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాం. సబ్ కలెక్టర్ గారు 2 రోజులు చాలా ఊళ్ళ కలెక్టర్ గారికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మేము కోరుకుంటున్నది ఏంటంటే ఇది ఎంతవరకు నిజం, దీన్ని సర్వే చేసి అది ఏమన్నా గవర్నమెంట్ సైట్ కానీ కలిసిలా ఉంటే ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని, ఇలా కలుపుకున్నందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలని కేసు కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇదే కాదు, ఆయన అధికారంలో ఉండడానికి ఇటువంటి అనేకం చేశారు, అనేకమైనటువంటి ఇవన్నీ కూడా చేస్తా ఇప్పుడు మా నాయకుడు
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్న మంచిలు ఏదైతే మన గుళ్ళు గోపురాలకు కానీ అలాగే మసీదులకు కానీ చర్చిలకు కానీ అలాగే పిల్లల చదువులకు కానీ ఆరోగ్యరీత్యా అన్ని వార్డులు ఇబ్బంది పడుతున్న లేనోళ్ళకి కానీ సేవ చేస్తున్న ఏదైనా ఏ రోజైనా చేశారా? ఏదీ లేదు. అలాగే సిఎస్ఆర్ ఫండ్లు ఏమైనా తెచ్చారా? అది లేదు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఏదైతే ఆయనకి లబ్ధి చేకూరుతుందో అదే చూసుకున్నారు తప్ప ప్రజల గురించి కానీ అలా ప్రజా సౌకర్యాల గురించి కానీ ఏనాడు పట్టించుకోలేదు. కాబట్టి ఇది కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు పరిశీలించి దీని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరడం అయినది. అలాగే కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారులు ఏమన్నారు సార్? అధికారులు వెంటనే తక్షణం మన కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే జాయింట్ కలెక్టర్ గారు 2 రోజులు సెలవులో ఉన్నారు. వచ్చిన వెంటనే నేను ఆయనకి పంపించి దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సర్వే పెడతానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం. ఆనందం మీ చేతుల్లో పేరుతో హుకుంపేట డీమార్ట్ ప్రక్కన ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు జరిగే సదస్సుకు ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ బీకే శివాని దీది విచ్చేస్తున్నారని బ్రహ్మకుమారీలు తెలిపారు. స్థానిక ఆర్యాపురంలో ఉన్న సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మకుమారీలు డాక్టర్ తోటకూర సత్యనారాయణ, శ్రావణి మాట్లాడారు. బీకే శివాని దీది గత 27 సంవత్సరాలకు పైగా రాజయోగ సాధనతో పాపులర్ టీవీ ప్రోగ్రాం అవేకనింగ్ విత్ బ్రహ్మకుమారీస్ ద్వారా కోట్లాది మంది జీవితాల్ని శాంతి మార్గంలో నడిపించిన వ్యక్తిత్వం కలిగి ఉన్నారని అన్నారు. వారి ఎనలేని సేవలకు గాను 2014వ సంవత్సరంలో ఉమెన్ ఆఫ్ ది డికేడ్ అచీవర్స్ అవార్డును అందుకున్నారని అన్నారు. 2017లో వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్ ద్వారా గుడ్విల్ అంబాసిడర్గా నియమితులయ్యారని వివరించారు. ఆదివారం సాయంత్రం జరిగే సదస్సులో నేటి జీవన శైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, భావోద్వేగ కలతలు, డిప్రెషన్, సంబంధ సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. రాజయోగం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, సంతోషాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవడంపై ప్రసంగిస్తారని వివరించారు. ఈ సదస్సుకు అందరూ ఉచితంగానే హాజరు కావచ్చని, అయితే రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఆర్యాపురం టింబర్ మర్చెంట్ హాల్ వద్ద, దానవాయిపేట ఎస్కేవిటి స్కూల్ వద్ద, తాడితోట, పరంధామం, మెయిన్ రోడ్ రత్నం ప్యాలెస్ ఎదురుగా, సిటీఆర్ఐ రోడ్, భాస్కర్ నగర్ వద్దనున్న బ్రహ్మకుమారి సంస్థల్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. రాజమహేంద్రవరం నగర పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తిగా స్త్రీలతో నడపబడుతున్న బ్రహ్మకుమారి సంస్థ సహజ రాజయోగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందిందని తెలిపారు. సమావేశంలో బ్రహ్మకుమారీలు పార్వతి, గీతామాధురి, శ్రీనివాస్, హేమ, శివాని, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెంపబడేటువంటి సంస్థ రాగద్వేషాలకు, నామరూపాలకు అతీతంగా నిస్వార్థ, నిష్కల్మష, నిష్పక్షపాత, నిష్కామ సేవ చేసేటువంటి సంస్థ. ఇందులో ఫీజులు కట్టించుకోవటం, చందాలు వసూలు చేయటం అనేది ఏమీ లేదు. వచ్చేటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసుల యొక్క ఇష్టపూర్వక సహయోగంతో ఈ సంస్థ నడుస్తుంది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బ్రహ్మకుమారి శివాని దీది గారు మన యొక్క రాజమండ్రికి 8వ తారీఖు సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు డీమార్ట్ ప్రక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో హ్యాపీనెస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేటటువంటి టాపిక్ మీద చాలా చక్కటి స్పీచ్ ఇవ్వబోతున్నారు. మరి వారు ఇంటర్నేషనల్ రెన్యూడ్ స్పీకర్. వారికి 6.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా యూట్యూబ్లో ఉండటం జరిగింది. వారికి రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ గారి ద్వారా నారీ శక్తి పురస్కార్ కూడా లభించింది. మరియు సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా గుడ్విల్ అంబాసిడర్గా వారికి బహుమతి ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు సమాజంలో డిప్రెషన్, ఈ సూసైడ్స్, ఎడిక్షన్ పెరుగుతున్న సమాజానికి ఒక మంచి దిశ, ఒక మంచి నిర్దేశన ఇవ్వటానికి సిస్టర్ శివాని గారు వారి యొక్క స్పీచెస్ ద్వారా ఎంతోమందిని మోటివేట్ చేశారు. ఎన్నో డిప్రెషన్ కేసులు కూడా చాలా సరి అయిపోయినటువంటివి ఉన్నాయి. మరియు రిలేషన్షిప్స్లో కూడా ఈరోజు బ్రేకేజ్ ఎక్కువ ఉంది. మరి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అంటే వీరి యొక్క స్పీచెస్ ద్వారా వారు ఎంతో ఆనందమైన జీవితాన్ని కూడా జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క టీవీ షోస్ కూడా 2007లో అవేకనింగ్ విత్ బ్రహ్మకుమారీస్ అనే టీవీ షో ద్వారా
వారందరికీ కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి వారి యొక్క స్పీచెస్ అనేది మీ మీడియా ద్వారా అందరికీ కూడా వెళ్ళటం జరిగింది. సో వారు మన రాజమండ్రి రావటం మన అందరి యొక్క అదృష్టం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. రాజమండ్రి క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ అధ్యక్షత వహించారు. రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కొండపల్లి నాగేశ్వరరావు, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కోరపాటి రాజన్న, విఘ్నేశ్వర బోర్డు సెంట్రింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సుంకర వెంకటేశ్వరరావు, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం అధ్యక్షుడు దేవగుప్త శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. ఎలక్ట్రికల్ యూనియన్లో ఈఎస్ఐ సంవత్సరం కాలం అయినందున సభ్యుల సమక్షంలో ఈఎస్ఐ సెలబ్రేషన్ నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపొడి వినాయకరావు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రసాద్, యదలడ రాంబాబు, రమేష్, గోవాడ కొండబాబు, షణ్ముఖం, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉన్నాయండి. ఆ కష్టాలు ఏంటంటే మాకు కార్మికులకి అవగాహన ఉండట్లేదు. దాని నిమిత్తం మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. మాకు లేబర్ కార్డులు కానీ ఇతర మాకు రావాల్సిన రాయితీలు కానీ మా ద్వారా సెక్స్ వసూలు చేస్తుంది. ఆ డబ్బుల్ని వేరే మార్గాల్లో తరలించడం జరుగుతుంది. మా డబ్బులు మాకుంటే మా భవన నిర్మాణ కార్మికులకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మరొకటి వచ్చినా సరే ఆ డబ్బులు మాకు సరిపోతాయండి. లేబర్ కార్డు ద్వారా మాకు ఉంటుంది. అవి రావట్లేదు. దాన్ని మాకు 2018 వరకు కూడా అందరూ అందించారు. 2018 నుంచి ఎలక్షన్స్ కూడా వచ్చిన తర్వాత 19 ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుంచి మాకు అవి తీసేస్తారు. లేబర్ 2025లో ఈఎస్ఐ ప్రతిపాదన తీసుకొచ్చి మరి ఒక సంవత్సరం కాలమైన శుభ సందర్భంగా ఈ రోజున ఈ యొక్క కేక్ కట్ చేయడం జరిగింది, సెలబ్రేషన్ చేయడం జరిగింది. మా సోదరుల ఐక్యతతో మా సోదరుల అనురాగంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చక్కగా చేయడం జరిగిందండి. అలాగే రానున్న రోజుల్లో ఈఎస్ఐ ప్రతిపాదనలో భాగంగా ఇంకా ఎవరైనా చేసుకోవాల్సిన వారు ఉంటే తక్షణం స్పందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానివల్ల కార్మికులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక సంక్షేమ బోర్డు ఉండి ఎందుకు విడుదల చేయలేదు, ఎందుకు ఈ బాధలు ఏంటి అనే పరిస్థితి తయారైంది. ఓ పక్క చెస్ వసూలు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికొచ్చి కూడా కార్మికుడికి ఏ విధంగా కూడా సదుపాయం లేదు. అలాగే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉంది. ఏది కూడా ఈ రోజున రిజిస్ట్రేషన్కి వెళితే కనీసం కార్డు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది. మరి 2009 నుంచి కూడా అనేక మంది ఈ యొక్క కార్డులు తీసుకున్నారు. దానికి రెన్యువల్ కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి. సంక్షేమ బోర్డు ఉండి కూడా మాకు ఈ దౌర్భాగ్యం ఏంటో మాకే అర్థం అవట్లా. అలాగే మరి కార్మిక శాఖ మంత్రివర్యులు మరి ఏదైతే వాసంశెట్టి సుభాష్ గారు గత పండగ నాడు మీ అందరి కార్మికుల అందరి కళ్ళల్లోంచి ఆనందం చూస్తారని చెప్పి ఉన్నారు. చాలా సంతోషపడ్డాం. కానీ ఈ రోజుకి వచ్చి కూడా పండగ వెళ్ళిపోయింది, మరొక శివరాత్రి కూడా వచ్చేస్తుంది. మరి కార్మిక శాఖ మంత్రి గారు అయ్యి ఉండి కార్మికుల మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లా. ఎందువల్లంటే కార్మికులు అందరూ రోడ్ల మీద వస్తేనే ఫోకస్ పెడతారేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి రేపు 12వ తారీఖున జరగబోయే ఈ యొక్క కార్మికుల సమ్మెలో భాగంగా ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అందరూ కూడా పాల్గొంటారని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం ఎప్పటికైనా మేలుకొని కార్మికులకు సరైన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ చే వృద్ధులకు నూతన వస్త్రాలు, పెన్షన్లు పంపిణీ చేశారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు వస్త్రాలు, పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు పిఎస్ఎన్ మూర్తి, రొక్కం గోపాలరావు ఇచ్చేశారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వృద్ధులకు పెన్షన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని, ఈ సంస్థ ద్వారా ఇటువంటి సహాయ కార్యక్రమాలు నిరంతరంగా జరగడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సభకు తెలియజేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 80 మంది వృద్ధులకు 40,000 రూపాయల పెన్షన్లు పంపిణీ చేశారు. దుబ్బిరెడ్డి చినవెంకట్రావు తన తల్లి పాపాయమ్మ జ్ఞాపకార్థం, పేద మహిళా వృద్ధులకు చీరలను ఆనాపు పుల్లేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు పంచెలు, తువాళ్లు పంపిణీ చేశారు. ఈ మధ్య జరిగిన యోగా పోటీల్లో గెలుపొందిన విజేతలు కె రామినాయుడు, ముప్పన వరలక్ష్మి, బి సంతోష్లను యోగా గురువు సురపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రొక్కం అప్పారావు, బేరి రత్నాంబ, లంకె శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, అనసూరి శ్రీనివాస్, బొల్లాపేద సత్యబాబు, క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ వాట్సాప్ ఓపెన్ చేశారు. దాంట్లో కాంపిటీషన్ పెట్టారన్నమాట అండి. అంటే ఆ యోగా గురువు కూడా మా పీజీ డిప్లొమా కాకుండా ఎంఎస్ కూడా చేశాడు ఆయన. అంటే మంచి టెక్నికల్ అన్నీ తెలుసున్న ఆయన కాంపిటీషన్గా కండక్ట్ చేశాడు. అందులో కాంపిటీషన్ కూడా 4 కాంపిటీషన్ పెట్టాడు నేను. ఒకటి ఏంటంటే మనకి నౌకాసనం ఒకటి అండి, తర్వాత విమానాసనం ఒకటి, తర్వాత పశ్చిమోత్తాసనం ఒకటి, తర్వాత మన వృక్షాసనం ఒకటి. ఈ 4 ప్రైజ్ 4 అంటే లేడీస్కి ఏమో ఫస్ట్, సెకండ్, థర్డ్, జెంట్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ పెట్టారు. అందులో లేడీస్లో ఫస్ట్ ఏమో అండి వరలక్ష్మి గారు అని 3 ఆటలో నగ్గిందండి. 3 అంటే 4 పెడితే 4 3 మన సోదరి వరలక్ష్మి గారు నెగ్గారు. అట్లాగే జెంట్స్లో పెట్టిన దాంట్లోనూ మన రామినాయుడు గారు విమానాసనంలో ఫస్ట్ కొట్టాడండి. అట్లాగే బి సంతోష్, ఇతను కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాడండి. కొన్ని పనులు ఉన్నా కానీ ఉద్యోగస్తులు కొన్ని ప్రాబ్లమ్స్లో కొన్ని రాళ్ళపోయినా కానీ ఎక్కువ వస్తూ ఉంటాడు. ఇతను కూడా సెకండ్, థర్డ్ వచ్చాడు నది నాటిల్లో. అందుకని ఏంటంటే అంటే నిత్య సాధన ఉంటేనే ఏదైనా చేయగలరు ఎవరైనా సరే. నిజంగా సంపాదనలో ఎంతో కొంత సేవ చేయాలని నా మనస్తత్వం మొట్టమొదటి. అంటే మా నాన్నగారు ఆయన మందుల షాపు ఇప్పుడు కదండి, ఒక 60-70 సంవత్సరాల కిందట రాజమండ్రి 4-5 షాపులు ఉండేయండి అంతే. ఆ రోజుల్లో మా నాన్నగారు ఎవరు చచ్చినా ఏం చేసినా ముందు ఫస్ట్ ఆ పేషెంట్కి ఏం కావాలి ఏం కావాలి కనుక్కొని గబగబా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఆయన మందు షాప్ వదిలేసేవారు. షాప్ వదిలేసి ఆయన వచ్చి కస్టమర్ని ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నార్థకంగా పులి ఆచూకీ. రాత్రి వేళల్లో పశువులపై తెగబడుతున్న వైనం. భయాందోళనలతో ప్రజానికం. పులిని బంధించేందుకు పూణే నుండి ప్రత్యేక బృందం రాక నిరంతరం పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ. మహాశివరాత్రి ఏర్పాట్లపై సమన్వయ శాఖలతో సమీక్ష సమావేశం. గుర్తించిన ఘాట్లలో మాత్రమే పుణ్య స్నానాలకు అనుమతి. ఘాట్ మేనేజ్మెంట్, ఈతగాళ్లు, బోట్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. అనుమతులు లేకుండా టెంట్లు, అన్నదానం నిషేధం. భద్రత, అత్యవసర సేవలు సమన్వయ వ్యవస్థ. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్. 612 సర్వే నెంబర్పై సమగ్ర విచారణ జరిపించండి. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు కలెక్టర్కు ఫిర్యాదు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.